స్టార్ ఫ్యామిలీస్‌లో స్టార్ వార్. సో, అభిమానులందరూ కూడా పరేషాన్ అవుతున్నారు. ఎందుకంటే, మనం గత కొద్ది రోజుల నుంచి కావచ్చు, గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా మనందరం చూస్తున్న విషయమే. ఇక్కడ చూసినటువంటి ఒకవైపు చూసుకుంటే, నందమూరి ఫ్యామిలీకి సంబంధించి, ఇంకోవైపు మెగా ఫ్యామిలీకి సంబంధించి. వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళల్లోనే గొడవలు జరగడం, వాళ్ళకి వాళ్ళు మాట్లాడకుండా ఎవరికి వాళ్ళు యమునాతిరి అనే విధంగా కూడా దూరం దూరం ఉండడం, ఇలాంటివన్నీ కూడా చూస్తున్నాం. ముఖ్యంగా మన సినీ పరిశ్రమలోనే కాకుండా, దేశం మొత్తం మీద కూడా ఎవరైతే ఎక్కువ అత్యధిక ఫ్యాన్స్ ఉన్న ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా నందమూరి ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు. సో, నందమూరి ఫ్యామిలీ సీనియర్ ఎన్టీఆర్ నుంచి స్టార్ట్ అయింది. అండ్ మెగా ఫ్యామిలీ సంబంధించి అటు అల్లు రామలింగయ్య నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడైతే చాలామంది హీరోలు వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి ముందుకు రావడం జరిగింది. సో, అప్పట్లో చూసుకుంటే ఒక అభిమాని, ఒక స్టార్ హీరో ఉన్నాడంటే వాళ్ళ ఫ్యామిలీ అందరికి కూడా చాలామంది అంటే ఒక లక్షల్లో, కోట్లలో మంది అభిమానులు ఉండేవారు. సో, అప్పట్లో చూసుకుంటే ఒకే ఒక స్టార్ హీరో ఉండేవాడు కాబట్టి ఫ్యామిలీ మొత్తాన్ని కూడా వాళ్ళే సపోర్ట్ చేసుకొని వాళ్ళ గురించి మాట్లాడడం ఇలాంటివన్నీ కూడా చేసి ఉండేవారు. సో, ఇప్పుడు చూసుకుంటే ఒకటే ఫ్యామిలీ నుంచి చాలామంది స్టార్ హీరోలు బయటికి వచ్చారు. సో, మెగా ఫ్యామిలీ నుంచి చూసుకుంటే మనము మెగాస్టార్ చిరంజీవి కావచ్చు, అంటే అల్లు రామలింగయ్య తర్వాత మెగాస్టార్ చిరంజీవి, తర్వాత రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, ఇలా చాలామంది కూడా ఇప్పటికి వచ్చారు అల్లు అర్జున్ వరకు. సో, ఇప్పుడు మనం నందమూరి ఫ్యామిలీ నుంచి చూసుకుంటే సీనియర్ ఎన్టీఆర్ తర్వాత బాలకృష్ణ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, ఇలా వాళ్ళ మందికి చాలామంది ఉన్నారు. సో, ఎంతమంది వచ్చినప్పటికీ కూడా ఫ్యామిలీలో మాత్రం కళ్యాణ్ రామ్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇప్పటికీ అంటే వాళ్ళు మిగతా వాళ్ళు కొన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వడం వల్ల వాళ్ళు అక్కడికి ఆగిపోయినప్పటికీ వీళ్ళు మాత్రం ఇంకా స్టార్ హీరోల రేంజ్లో ముందుకైతే గ్లోబల్ స్టార్గా కూడా ఎదిగిపోయారు. సో, మరి మెగా ఫ్యామిలీ నుంచి అయితే అందరూ కూడా మంచి మంచి సినిమాలు చేస్తూ అందరూ ఇప్పుడు వన్ ఆఫ్ ది మోస్ట్ వాంటెడ్ హీరోస్గా కూడా తయారైపోయారు. సో, ఒక విధంగా చూసుకుంటే ఒకవైపు అల్లు ఫ్యామిలీలోనే అండ్ మెగా ఫ్యామిలీలోనే సో చూసుకుంటే వాళ్ళు అల్లు ఫ్యామిలీ వర్సెస్ మెగా ఫ్యామిలీ అనే విధంగా కూడా చాలా రోజుల నుంచి ఈ వార్ అనేది జరుగుతుంది. సో, ఇప్పుడైతే ఆ వార్ కాస్త హీరోల మధ్యనే కాకుండా వాళ్ళ ఫ్యాన్స్ మధ్యలో కూడా చిచ్చులు రేపుతుందని చెప్పుకోవచ్చు. సో, మనం రీసెంట్ టైంలోనే చూసుకుంటే అటు అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ ఎప్పుడైతే అల్లు అర్జున్ అంటే వీళ్ళ ఫ్యామిలీస్ మధ్య ఎప్పటి నుంచో గొడవలు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే అల్లు అర్జున్ మొన్న అసెంబ్లీ ఎన్నికలు జరిగాయో ఆంధ్రప్రదేశ్లో, అప్పుడు వైసీపీకి సంబంధించి అక్కడ డైరెక్ట్గా వెళ్ళి అక్కడ మద్దతు తెలపడం, ప్రచారం తెలిపినప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీస్ మధ్య దూరం ఇంకాస్త దూరం అయిపోయిందని చెప్పుకోవచ్చు. సో, మరి రీసెంట్గానే పవన్ కళ్యాణ్ కూడా కర్ణాటకకి అక్కడ పర్యటనకు వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ ముఖ్యంగా అల్లు అర్జున్ ఉద్దేశించి కొన్ని మాటలు చెప్పారనే విధంగా కూడా చాలా మంది అనుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఏం చెప్పిండంటే, సో అప్పట్లో 40 ఏళ్ళ బ్యాక్ సైడ్ చూసుకుంటే హీరోలందరూ కూడా అడవులను కాపాడే క్యారెక్టర్లు చేసేవారు. కానీ ఇప్పుడున్న హీరోలందరూ కూడా స్మగ్లింగ్ చేయడం, అడవులను నరికివేయడం ఇలాంటి క్యారెక్టర్లు చేస్తున్నారు. సో, ఈ విధంగా చెప్పిన మాటలు ఖచ్చితంగా అంటే పుష్పలో మనకు అల్లు అర్జున్ ఏంటంటే స్మగ్లింగ్ అంటే ఒక ఎర్రచందనం ఆ విధంగా చేశాడు కాబట్టి సో ఖచ్చితంగా అల్లు అర్జున్ ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఈ మాటలు చెప్పాడనే విధంగా కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా ఫీల్ అవడం, ఇంకో విధంగా చూసుకుంటే ఈ గొడవను ఇంకా బలపరుస్తూ అల్లు అర్జున్ మామకు కూడా స్పందించడం ఇలా అంతా చాలా వివాదంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. సో, ఈ వారం అనేది ఇప్పటికి కూడా ఇంకా జరుగుతుంది. ఇంకోవైపు నందమూరి ఫ్యామిలీ చూసుకుంటే సో అప్పట్లో మనకు బాలకృష్ణ, ఇటు అల్లు అర్జున్ ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ ఉంటాయి. ఇక్కడ నందమూరి ఫ్యామిలీలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ అనే విధంగా కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే రీసెంట్ మనకు ఎప్పటి నుంచో కూడా ఆయన టీడీపీకి సంబంధించి సీనియర్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీని స్థాపించాడు. సో, అప్పటి నుంచి కూడా అదే పార్టీలో ఉన్నప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ తన మనవడు కాబట్టి ఆ పార్టీకి సంబంధించి ఎలాంటి ప్రచారాలు చేయడం కానీ, వాళ్ళకి సపోర్ట్ తెలపడం కానీ ఇలాంటివన్నీ కూడా ఏవి కూడా చేయలేదు. కాబట్టి ఆ నందమూరి ఫ్యామిలీ ఎవరైతే మనకు బాలకృష్ణ తరపున ఉన్నవారో వాళ్ళందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి వాళ్ళందరూ కూడా దూరం వేయడం అనేది జరుగుతుంది. అంటే చాలా రోజుల సంది కూడా మనం చూస్తున్నాం. ఎట్లా అంటే నందమూరి ఫ్యామిలీకి సంబంధించి బాలకృష్ణ వాళ్ళందరూ కూడా ఒకవైపు ఉంటే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రం ఇంకోవైపు ఉంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఏ ఫంక్షన్స్ కూడా వాళ్ళు మాత్రం హాజరు కావడం లేదు. సో, ఇదా మనం చూసుకుంటే స్టార్ ఫ్యామిలీస్ వీళ్ళు వన్ ఆఫ్ ది స్టార్ ఫ్యామిలీస్ అని చెప్పుకోవచ్చు టాలీవుడ్ ఇండస్ట్రీలో. సో, వీళ్ళ ఫ్యామిలీస్ మధ్య వాళ్ళ ఫ్యామిలీలోనే వాళ్ళ చాలామంది హీరోలు వచ్చినప్పటికీ వాళ్ళ ఫ్యామిలీలో మధ్యనే వాళ్ళ గొడవలు కావడం, వాళ్ళు దూరంగా ఉండడం, అసలు వాళ్ళ మధ్య ఇప్పుడు దూరం ఎప్పుడు జరిగిపోతుంది, వాళ్ళు ఎప్పుడు కలుస్తారని ఫ్యాన్స్ అందరూ కూడా ఇంకా వెయిట్ చేస్తున్నారు. ఒక విధంగా చూసుకుంటే ఒకటే ఫ్యామిలీలో స్టార్ హీరోలు అందరూ పెరిగిపోవడం వల్ల వాళ్ళు సపరేట్గా అంటే ఈగో ఉంది, అంటే వీళ్ళ మధ్య ఈగోలు ఉండడం వల్ల వీళ్ళ ఫ్యామిలీస్ మధ్య ఇంకా కూడా దూరం పెరిగిపోతుంది. అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇప్పుడు అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీకి సంబంధించి చాలామంది కూడా ఇప్పుడు అల్లు అర్జున్ కూడా మెగా ఫ్యామిలీ అనే చెట్టు కింద ఉన్నవాడే కాబట్టి వాళ్ళ పేరు కాకుండా సపరేట్గా ఒక స్థానాన్ని ఏర్పరచుకునే విధంగా కూడా ఆయన ఇట్లా అందరూ కూడా అనుకోవడం వల్ల వాళ్ళు ఇట్లా గొడవలు సృష్టించుకోవడం వల్ల దూరం అనేది పెరుగుతుంది. సో, చూస్తుందాం అసలు వీళ్ళ ఫ్యామిలీల మధ్య ఎప్పుడు దూరం జరిగిపోతుంది, వాళ్ళు కలుస్తారా లేదా అని.